వాస్ టఫ్ 1 year to 1.5 year అనుకుంటా. అంటే మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది, ఓకే ఏదో ఉంది లోపల తేడా, దాన్ని నువ్వు ట్రై చేయి అర్థం చేసుకోవటానికి. Hello everyone, welcome back andi. Oh my god, this was one such video where almost enta mandi request chesarante since the day I started this channel. Final ga nenu adaithe cheyagalugtunanu ee video. Now quick ga మీ అందరికీ more than PCOS మీకు నా స్టోరీ గురించి వినాలని ఉంది కదా, like how I got pregnant, అసలు what is like all this hormone imbalance. So poly ante multiple and cyst ante bags of fluid around your ovaries which form. So this problem is basically related to your ovaries. It's due to hormone imbalance which is associated with weight gain, low metabolism, high insulin levels, male hormones, facial hair growth, high insulin levels. So basically it's all that hormone imbalance. So you're not alone in this. idoka pedda naake enduku vachesindi condition ani assalu aloచించకూడదండి. sometimes it can be genetic also. adi kaakunda ippudunna lifestyle changes valla kuda chaala mandiki ఇది వస్తుంది. I think ఇది ఆ రోజుల్లో కూడా ఉండేది అనుకుంటా, కానీ ఇట్స్ జస్ట్ దట్ ఎవరికి అంత తెలియలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు వచ్చిందా లేదా అని మీకు తెలియాలంటే మెయిన్ సిమ్టమ్స్ అంటే ఎర్లీ సిమ్టమ్స్ అంటారు. ఇట్లా ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అండ్ మేల్ హార్మోన్స్ అంటే ఫేషియల్ హెయిర్ గ్రోత్ రావటము అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవటం. సో ఇదంతా మీకు ఉందంటే ఎర్లీ స్టేజెస్లో దట్ మీన్స్ యూ ఆర్ హ్యావింగ్ దిస్. అది మీరు ఎంత ఎర్లీగా గుర్తిస్తే మీకు ఫ్యూచర్లో అంత బాగుంటుంది. బికాస్ ఆ కాలంలో మనకు తెలీదు, బట్ ఈ కాలంలో ఏంటంటే చాలా మందికి తెలుసు దీని గురించి. సో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఎంత తొందరగా దీని గురించి ఎక్కువ తెలుసుకుని ఎంత తొందరగా యాక్షన్ అయితే తీసుకుంటారో అంత తొందరగా యూ క్యాన్ కంట్రోల్ దిస్. Now the reason I'm saying you can control this and you cannot cure this is because there is no way you can cure this. As far as I know, nakunna knowledge ni batti cheptunnaru, జస్ట్ ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ తోటి మీరు దీన్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. దీని గురించి కంగారు పడిపోయి ఓ మై గాడ్ నాకు పిల్లలు పుట్టరేమో, ఐ గోనా హ్యావ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంత కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఆ రోజుల్లో అసలు ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ ఉండేది కాదండి. లైఫ్ స్టైల్ కూడా ఎక్కువ చేంజెస్ ఉండేవి కాదు. అదే ఫుడ్ మమ్మీ వండిన ఫుడ్డే తినేవాళ్ళము, రోజు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం, మంచి వాతావరణంలో పెరిగేవాళ్ళం. నాకెందుకు వచ్చింది, ఒకటి జెనెటిక్స్ అయ్యి ఉండొచ్చు, బట్ నా విషయంలో ఐ ఫీల్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ దట్ ఐ గాట్ దిస్. నేను 6th క్లాస్ అనుకుంటండి, 6th or 7th క్లాస్ అప్పటి వరకు నేను నాన్ వెజ్ తినేదాన్ని. 7th క్లాస్లో ఆర్ 6th క్లాస్లో నేను నాన్ వెజ్ తినటం ఆపేసాను. ద రీజన్ వాజ్ ఇట్ was not like a big reason. మా అక్క మానేసింది because she saw some animal being killed, so తను మానేసింది. and my dad and me decided okay అక్క మానేసింది కదా మనము మానేద్దామా, and I said yes, what's the big deal, okay అనుకున్నాను and మానేసాను. so that's when I stopped eating non-veg. దానివల్ల PCOS వచ్చిందని అస్సలు చెప్పకూడదండి, బికాస్ నాన్ వెజ్ మానేయటం అనేది చాలా మంచి థింగ్, యునో ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. బట్ వాట్ ఈస్ దట్ విచ్ కాస్ట్ ఫర్ మీ? బికాస్ ఎప్పుడైతే నేను నాన్ వెజ్ మానేసానో నా బాడీలో తెలియకుండానే చేంజెస్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. ఐ స్టార్టెడ్ క్రేవింగ్ మోర్. అంటే ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేపల పులుసు కానీ ఒకవేళ చేశారనుకోండి, అందులో చికెన్ ముక్కలు తీసేసి రైస్ తినేదాన్ని, ఆర్ చేపల పులుసులో చేపలు తీసేసి అన్నం ఎక్కువ వేసుకుని పులుసు తినేసేదాన్ని అనమాట, విచ్ వాజ్ సో రాంగ్. మా అమ్మమ్మ చెప్తానే ఉండేది అలా తినకూడదమ్మా, అది ఇంకా అలా తింటే ఇంకా నీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది, దాని బదులు ముక్క వేసుకుని తిను అనేది అమ్మమ్మ. కానీ నాకు అప్పట్లో తెలిసేది కాదనమాట. మానేసాము, అది మంచిది కాదు కదా, సో ఇలా తినొచ్చు అని చెప్పేసి తినేసి తెలియకుండానే ఎక్కువ రైస్ తినేయటము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేయటం, మ్యాగీ, బ్యాంబినో అలాంటి జంక్ ఎక్కువ తినేసాను అనమాట. అండ్ సడన్గా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నౌ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందంటే నాకు అసలు ఇప్పుడు గుర్తులేదండి. ఒకసారి నేను 9th or 10th క్లాస్లో ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ నన్ను షీ టుక్ మీ టు ఫ్యామిలీ గైనకాలజిస్ట్ దగ్గర, అండ్ ఫైనల్గా షీ సెడ్ దట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యువర్ బాడీ, యు ఆర్ just having consistent periods on it, which is it's okay, it's nothing wrong on it. Ante na body ela undedante 9 months I used to have my periods and then 3 months నాకు అసలు అయ్యేది కాదు. సో ఇంకా నాకు అలాగే అవుతా ఉందన్నమాట. లైక్ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ దట్స్ ఆల్వేస్ హౌ ఇట్ హ్యాస్ బీన్ ఫర్ మై బాడీ. అది నాకు తెలియకు, ఒకప్పుడు ఫుడ్ మీద నాకు అసలు ధ్యాసే ఉండేది కాదు.
ఆకలేసేది, తినేదాన్ని, సాటిస్ఫై అయ్యేదాన్ని, క్రేవింగ్స్ హ్యాపీగా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నాన్ వెజ్ తింటా మానేసానో నాకు క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఆ రోజుల్లో నాకు ఇంకొంచెం నాలెడ్జ్ ఉంది, ఎవరైనా మంచిగా చెప్పుంటే అసలు పీసీఓఎస్ అంటే ఏంటి, మనం ఎలాంటి ఫుడ్ తినాలి అని తెలుసుంటే ఈ రోజు ఇలా అయ్యేది కాదు. ఫ్యాట్ తగ్గించే, ఆయిల్ వేసుకోవద్దు అని చెప్పేవారే, కానీ ఆ రోజుల్లో రైస్ ఎంత కావాలంటే అది తినమ్మా, ఆయిల్ మటుకు తగ్గించు, అదే కాన్సెప్ట్ ఉండేదే తప్పించి మనం రైస్ తినకూడదు, కార్బోహైడ్రేట్స్ మన బాడీకి మంచిది కాదు అన్న కాన్సెప్ట్ నాకు అప్పట్లో తెలియలేదు. సో దాట్ లెడ్ టు పీసీఓఎస్. సో దట్ ఈస్ మై హిస్టరీ ఆఫ్ పీసీఓఎస్ అండి. ప్రెగ్నెన్సీ మీద కదా చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, ఓ మై గాడ్ మాకు పీసీఎస్ ఉంది, మేము ప్రెగ్నెంట్ ఎలా అవుతామని అందరూ అడుగుతారు కదా. ఫస్ట్ థింగ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, డోంట్ థింక్ లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ బాడీ. ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ దట్ యువర్ బాడీ ఈజ్ గివింగ్ యూ ఎ సిగ్నల్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. మీరు ఏదైనా చెయ్యండి దానికోసం అని మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నలే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, యాక్నీ కానీ, ఎస్పెషల్లీ ఒక సైడ్లో యాక్నీ వస్తుంది కొంతమందికి, ఎందుకంటే ఒక ఓవరీ దెబ్బతింటుంది అనమాట. మీ టెల్ యూ వన్ థింగ్ అండి, ద డిఫరెన్స్ బిట్వీన్ అ పర్సన్ హూ హ్యాస్ పీసీఓఎస్ అండ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ పీసీఓఎస్. అ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ పీసీఓఎస్ కదా, వాళ్ళ ఎల్హెచ్ అనేది మంత్లీ ఒక్కసారి స్పైక్ అవుతుంది అండ్ ఎగ్ రిలీజ్ అవుతుంది అండ్ అంతా మిగతా అంతా న్యాచురల్ ప్రాసెస్ లాగా అవుతుంది. వేరాజ్ ఎవరికైతే పీసీఓఎస్ ఉందో వాళ్ళ ఎల్హెచ్ లెవెల్స్ ఎప్పుడు పైనే ఉంటాయి అనమాట. అంటే అది ఎప్పుడు స్పైక్లోనే ఉంటుంది. ఇంకా మీరు ఇన్డెప్త్ వెళ్ళాలనుకుంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో. నాలెడ్జ్ని పెంచుకోండి, అర్థం చేసుకోండి అసలు ఏంటి దీని కాజ్ ఏంటి, వై ఈజ్ ఇట్ కాజ్డ్ అని మీరు ఒక్కసారి గూగుల్లో కొడితే క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ బాడీస్ అండి. అంటే మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది, ఓకే ఏదో ఉంది లోపల తేడా, దాన్ని నువ్వు ట్రై చేయి అర్థం చేసుకోవటానికి, ట్రై చేసి నీ లైఫ్ స్టైల్ని అలా మార్చుకొని చెప్తాంది. అంతేగాని ఇది ఒక పెద్ద డిజీజ్ కాదు, ఓ పెద్ద మెడిసిన్స్ వేసేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 పాయింట్స్ ఏంటంటే విచ్ యూ అబ్సల్యూట్లీ హ్యావ్ టు డూ విత్, అంటే యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కట్ డౌన్ షుగర్. షుగర్ అనేది ఎంత బ్యాడ్ అంటే, మీకు థైరాయిడ్ ఉన్నా, మీకు పీసీఓఎస్ ఉన్నా, లైక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ద నెంబర్ 1 కాజ్ ఇస్ షుగర్. యూ హ్యావ్ టు కట్ డౌన్ షుగర్. చాలామంది చెప్తారు మేము ఏమైనా తినకుండా ఉండగలుగుతామండి, షుగర్ మటుకు స్వీట్స్ మటుకు తినకుండా అయితే ఉండలేమండి. ఓకే తినండి, ఇంకా అలా అంటే యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దాట్. ఆ తర్వాత మెడిసిన్స్ వేసుకోండి, ఆ తర్వాత కష్టపడండి. సింపుల్గా ట్రీట్ అవ్వలేని సొల్యూషన్ని పెద్దగా కూడా కండిషన్స్ రావచ్చు, అది ఇంకా మన చేతుల్లో ఉండదు ఇఫ్ యూ కెనాట్ రెసిస్ట్ దట్. షుగర్ అనేది కట్ డౌన్ చేయండి. నేను మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద ఒక వీడియో చేశాను, అది చేయకపోతే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్. ఎనీ హ్యాబిట్ అండి 21 days ఆర్ 1 month ఆర్ మ్యాక్స్ 3 months 90 days పడుతుంది. ఆ తర్వాత మీరు పంచదార తిందామన్నా సరే తినలేరు. నేను తింటాం అంటే, నేను కాఫీలో షుగర్ వేసుకోవడం అనేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడైనా అప్పుడప్పుడు వేసుకుంటాను. నేను తాగే కాఫీ ఇంత, అందులో ఇంత ఒక 1/2 spoon మహా అయితే వేసుకుంటానండి, అంతే షుగరు. కానీ దట్ ఈస్ సంథింగ్ లైక్ యూ జస్ట్ హ్యావ్ టు స్టాప్. ఏమో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మీరు కంట్రోల్ చేసుకోకపోతే జస్ట్ గో ఫర్ దాట్ ఆర్ ట్రై టు హ్యావ్ సమ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ దాట్ for your sweet craving, but you have to cut down sugar. That is the number 1 thing. The second most important thing is cut down all processed food. Packet లో వచ్చింది ఏమి మనం తినకూడదు. మీకు ఏదైనా నచ్చితే ఇంట్లోనే చేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఆఫ్ కోర్స్ యూ కెన్ డూ ఆల్ దట్, బట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఎనీ ప్యాకేజ్ ఫుడ్. దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ బాడీ ఈవెన్ మోర్ వర్స్. సో అది నెంబర్ 2 thing. The number 3, too much of high carb. If you take like high sugar, high carb food or lots of processed food, then it's definitely going to ruin your system. Now అది ఒకవైపు అయితే, ఇంకొకటి ఏంటి, ఓకే మనం ఫుడ్ తీసుకుంటున్నాం, వీఆర్ గివింగ్ ఫ్యూయల్ టు అవర్ బాడీ. సో ఒకవేళ మీరు ఈ షుగరీ ఫుడ్ ఇదంతా తీసేసుకుని బాడీకి ఫ్యూయల్ ఇస్తున్నారు, దెన్ వాట్ అబౌట్ ద స్వెట్? అదంతా బయటికి ఎలా వస్తుంది అంటే, మీరు వర్కౌట్ చేయాలి. నార్మల్ పీపుల్కి అంటే పీసీఓఎస్ లేని వాళ్ళకి వాకింగ్ చేసినా సరే అది వాళ్ళకి చెల్లుతుంది. ఎనీ లైట్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ టు వర్కౌట్ ఫర్ దెమ్. బట్ పీసీఓఎస్ ఉన్నోళ్ళకి వాకింగ్ ఒకటి చేస్తే అస్సలు సరిపోదండి. యూ హ్యావ్ టు స్వెట్ అవుట్. అంటే మీరు కొంచెం హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి, జుంబా కానీ, లేకపోతే హై ఇంటెన్సిటీ కార్డియో కానీ, పిలాటిస్ కానీ. అండ్ ద మెయిన్ థింగ్ విచ్ విల్ వర్క్ ఫర్ పీసీఓఎస్ ఇస్ వెయిట్ ట్రైనింగ్, strength training, which focuses on fat loss. PCOS ఉన్నోళ్ళు your focus should be on fat loss, because మన హై ఇన్సులిన్ లెవెల్స్ వల్ల మనకి ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయిపోతుంది బాడీలో. దానివల్ల వీ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ గెయిన్ అయ్యే ఒకటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అది మటుకు మీకు
నేను చెప్తే మీకు ఏదోలో ఉంటుంది, బికాస్ యూ జస్ట్ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. గో టు యూట్యూబ్, గో టు గూగుల్, దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ విచ్ యూ క్యాన్ గెట్. సో మేక్ షూర్ you do that type of exercises which is actually going to help in sweat and fat loss. And the other thing which will help you is yoga and pranayamam. Now don't ask me what type of yoga exercises I am doing, and again don't complicate. First surya namaskaralu, which is like very very important for your overall health, for your body, for your mind, అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి మీకు చేయగలిగే అంత 5 to 10 ఆసనాస్ చేయండి చాలు. అంతకు మించి ఎక్కువ చేసే అక్కర్లేదు. ఎప్పుడైనా బోర్ కొడితే ఆసనాలు మార్చండి ఎవ్రీడే, అది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ స్టార్ట్ విత్ సూర్య నమస్కారం అండ్ ప్రాణాయామం. ప్రాణాయామం కూడా ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన బాడీలోకి, అది స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, అది మన ఏన్షియంట్ డేస్ నుంచి మన కల్చర్ అది. సో ప్రాణాయామం, యోగా అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఆర్ ఎనీ అదర్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ లైక్ స్విమ్మింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇఫ్ యూ కెన్ డూ స్విమ్మింగ్. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ అయితే మీరైతే చెయ్యాలండి. సో ఎప్పుడైతే అర్థమైంది కదా, నో షుగర్, నో ప్రాసెస్డ్ ఫుడ్, లో కార్బ్ ఫుడ్ తినండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, డూ సమ్ యోగా, డూ సమ్ ప్రాణాయామం, డూ హై ఇంటెన్సిటీ వర్కౌట్. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ద ఎర్లీ స్టేజెస్ కదా, మీరు పీసీఓఎస్ని ఈజీగా ప్రివెంట్ చేయగలుగుతారు. దీని గురించి పెద్ద వరీ అయిపోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. I do want to do a separate video on this, but because you are requesting me, నేనైతే చెప్తాను. ఇషితా టైంలో మీకు ముందుగా చెప్పినట్టు నాకు అసలు తెలీదు. I didn't knew about PCOS. We were trying to get pregnant, but it was not working out. And 6 months తర్వాత I went to a doctor. Now the first thing which you have to do if you are suffering from PCOS and if you are having hard time conceiving is go see a doctor. ఓకేనా? అ గుడ్ గైనకాలజిస్ట్. హూ ఇస్ ఎ గుడ్ గైనకాలజిస్ట్? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒకవేళ మీ గైనకాలజిస్ట్ కనుక మీకు మెడిసిన్స్ ఇచ్చారనుకోండి పీసీఓఎస్ కోసం, దట్ మీన్స్ దట్స్ నాట్ అ కరెక్ట్ way. I mean, I don't know. I feel that you need to go and find some other doctor. అది నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. You have to find a doctor who will first encourage you to change your lifestyle, understand your problem and tell you what nutritious food you need to eat. Medicines నుంచి ముందు స్టార్ట్ చేయకూడదు. So when I went to doctor, when I was not able to conceive with Ishita, I do have PCOS అని ఫస్ట్ టైం నాకు డాక్టర్ చెప్పింది. అప్పుడు దాకా నాకు అసలు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఏదో కొద్దిగా తెలుసు, కానీ అసలు అంత ఆలోచించడం కూడా ఆలోచించేదాన్ని కాదండి. బాగా ఎంజాయ్ చేసేదాన్ని, నచ్చినట్టు తినేదాన్ని, అంటే మరీ ఓవర్గా కాదు, బాగానే ఉండేదాన్ని, నార్మల్గానే ఉండేదాన్ని. బికాస్ ఐ హ్యావ్ స్టార్టెడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ ఆల్ దట్. సో కొంచెం నాలెడ్జ్ అయితే నాకు ఉంది. సో వెన్ ద డాక్టర్ టోల్డ్ మీ దట్ ఐ నీడ్ టు లూజ్ వెయిట్, ఐ డిడ్ ఫోకస్ ఆన్ దట్. ఫర్ ద నెక్స్ట్ 6 months ఐ స్టార్టెడ్ ఈటింగ్ హెల్దీగా చేయడం స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ ఇట్ డి నాట్ వర్క్అవుట్. బికాస్ ఒక్కసారి మీ సిస్టమ్ ఎక్కువ గనక స్పాయిల్ అయిపోయింది అనుకోండి, బికాస్ ఎర్లీ డేస్లో నేను డిటెక్ట్ చేయలేదు కదా, ఆల్రెడీ 10-15 ఏళ్ళు అయిపోయింది నాకు వచ్చి. సో ఐ డెంట్ ట్రీట్ దట్ ఎర్లీ. సో నాకు అది వర్కౌట్ అవ్వలేదు. దో ద మినిమమ్ చేంజెస్ ఐ మేడ్ డిడెంట్ వర్కౌట్ అండ్ ఐ వాస్ గెటింగ్ యాంగ్షియస్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ప్రెగ్నెంట్. సో దెన్ ఐ టుక్ డాక్టర్స్ హెల్ప్ అగైన్. సో డాక్టర్ ఏం చేస్తుందంటే, షీ విల్ గివ్ యూ మెడికేషన్, షీ ఆర్ హీ, దే విల్ గివ్ యూ మెడికేషన్ డిపెండింగ్ అపాన్ యువర్ కండిషన్. They will first start with making sure your periods are regulated. So that's what they helped me with. They made sure my periods are regulated. Periods regulate avvataniki, ovulation avvataniki, she gave me a medicine. So that medicine actually worked for me, and I think in the 2nd or 3rd month since I started taking that, I got pregnant. Now I cannot tell you what medicine the doctor gave because those things you're not supposed to discuss over here, but that is like the basic thing which will help you regulate your periods. Adaithe nenu teeskunnanu and that worked for me. And every body is different andi, every condition is different. kontamandiki aa medications work out avvo, and మీరు ప్రెగ్నెంట్ అవ్వపోవడానికి రీజన్ ఓన్లీ పీసీఓఎస్ అని కూడా లేదు, బోల్డ్ అనే రీజన్స్ ఉండొచ్చు. అది యూ జస్ట్ హ్యావ్ టు సిట్ అండ్ డిస్కస్ విత్ యువర్ వెరీ గుడ్ డాక్టర్. ఆల్సో నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అనమాట, దట్ యువర్ పేరెంట్స్ ఆర్ ద సొసైటీ ఈస్ ఆస్కింగ్ యూ టు గెట్ మ్యారీడ్ సూన్ బికాస్ యూ ఆర్ హ్యావింగ్ PCOS and you might have fertility issues, you might not be able to conceive kids if you don't get married now only. That is like the most, ఏమంటారు, according to me, I'm not pointing out anybody for their suggestions, because
ఒకప్పటి రోజుల్లో తొందరగా పెళ్ళిళ్ళు అయ్యేవి, సిస్టమ్ బాగుండేది, న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళము, ఆ లైఫ్ స్టైల్ డిఫరెంట్. బట్ వీఆర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ జనరేషన్. మన జనరేషన్లో మన హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాని సొల్యూషన్ పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనటం కాదు. వీ హ్యావ్ టు ట్రీట్ ద ప్రాబ్లం. దట్ మీన్స్ యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకుండా పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేస్తే లైక్ హౌ ఇస్ దట్ కనెక్టెడ్? దట్స్ నాట్ ఈవెన్ కనెక్టెడ్. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ప్లీజ్ డోంట్ ఈవెన్ లిసన్ టు దట్ అడ్వైస్. Be responsible. You have to take responsibility of your body by eating right, by gaining knowledge, by reading good books, by seeing online ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి నాకు హెల్తీగా, అంటే పెళ్ళైన తర్వాత కూడా నా బాడీ హెల్తీగా ఎలా ఉండగలుగుతుంది అని ఆలోచించాలే తప్పించి యూ షుడ్ నాట్ జస్ట్ గెట్ మ్యారీడ్ అండ్ హ్యావ్ కిడ్స్ ఎర్లీ. ఓకేనా? దట్స్ నాట్ ఎ సొల్యూషన్. అండ్ getting married and having kids is not the ultimate goal of a girl's life in our generation. There are other things which we are capable of, and by any cause PCOS ఒక్క వల్ల కాదు, బోల్డ్ అనే సిచ్యువేషన్స్ వల్ల, రీజన్స్ వల్ల కూడా you might not be able to have kids easily in our generation. So దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మన మైండ్ని పాడు చేసుకుని ఫ్యూచర్ గురించి ఆలోచించేసి నాకు పిల్లలు పుట్టరేమో అని ఇప్పటి నుంచి స్ట్రెస్ అవుట్ అయిపోయారు అనుకోండి, దానివల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి. సో ప్లీజ్ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దట్. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు థింక్ అబౌట్ అట్ దిస్ టైమ్ ఇస్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఈట్ గుడ్ ఫుడ్, గెట్ మూవింగ్ అండ్ రిలాక్స్ అండ్ అన్వైండ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, డోంట్ స్ట్రెస్ అవుట్, స్లీప్ ప్రాపర్లీ. సో ఈ చేంజెస్ చేయటం వల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా సరే యూ కెన్ హ్యావ్ కిడ్స్. అండ్ ఇఫ్ for any reason, God forbid, if you don't have kids, that is not a big thing. You're not like a failure if you don't have kids. That's fine. If you don't have kids, you can adopt somebody or you can do so many other things. It's okay. అంత ఎక్కువ అయితే దాని గురించి టెన్షన్ పడకండి. అండ్ డోంట్ ఫీల్ లైక్ నీకేంటి, నీకు ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు, దట్స్ వై యూర్ టాకింగ్ లైక్ దట్. ఇఫ్ దట్స్ వాట్ యూర్ గివింగ్ బ్యాక్ టు మీ, దెన్ దట్స్ యువర్ థింకింగ్. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు కీప్ దట్ థింకింగ్ అసైడ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్ వెన్ సంబడీ ఈస్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్. అందులో పాజిటివ్ తీసుకుని ఎలా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారని ఆలోచించాలి తప్పించి పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చేసి నెగిటివ్గా వేరే పర్సన్ గురించి ఆలోచించేసి జెలసీ తోటి అలా ఉన్నారనుకోండి, system will get bad. First your mind is going to get bad. Your mind will tell your body that this person is not good. ఈ పర్సన్ మైండే బాగాలేదు, ఇంకా బాడీ ఎలా బాగుంటుంది అని మీ మైండ్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో అలాంటి పిచ్చ ఆలోచనలు పెట్టుకోకండి. సో లెట్స్ బీ పాజిటివ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్ గుడ్. శ్రీనికా తోటి నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే నేనైతే తర్వాత షేర్ చేసుకుంటాను. బట్ దట్స్ హౌ ఇట్ వాస్ విత్ ఇషిత. ఇట్ వాస్ టఫ్. 1 year to 1.5 years అనుకుంటా పట్టింది. కానీ నేను ఆ టైంలో కూడా మరీ ఎక్కువ యాంగ్షియస్ అయిపోలేదు. ప్రీ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీతో కూడా అంతా మాట్లాడతాను. ఇదైతే ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ PCOS అండ్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ ఎర్లీ స్టేజెస్ నుంచి మీరైతే ఏం చేయాలో దాని గురించి మాట్లాడదామని అయితే వీడియో చేశాను, విచ్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ యూ గర్ల్స్, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్. ఎవరికైనా ఇలా PCOS ఉందని మీకు అనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఐ విల్ సీ యూ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.